మెదక్ జిల్లా రామాయణంపేట పట్టణంలో గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును ప్రారంభించారు తహసీల్దార్ రజనీకుమారి. భూ సమస్యలు ఉన్న రైతులు తమ అర్జీలను రెవెన్యూ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి భూభారతి రెవెన్యూ చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూ సమస్యలతో సతమతమవుతున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, ఇట్టి సువర్ణ అవకాశాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారి, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ రామాయణపేట్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 6 కొత్త చట్టం రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు రామాయణపేట్ మండలంలోని రామాయణపేట్ గ్రామ పట్టణ ప్రజలందరికీ రైతు వేదికలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించి దరఖాస్తులు చేసుకోవడం చాలా సంతోషకరం. ఇప్పటి వరకు మనకు 1576 అప్లికేషన్స్ వచ్చినాయి గడిచిన 15 విలేజెస్లలో. దాంట్లో భాగంగా 910 అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యంగా సహకరించిన పత్రికా మిత్రులకు, సోషల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ప్రజలు సానుకూలంగా స్పందించి వారు దరఖాస్తు చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ అప్లికేషన్స్ పరిష్కరించబడతాయి. థ్యాంక్ యూ.